అందరికీ నమస్కారం అండి. నా పేరు సత్య. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక వీడియో చూశానండి నేను. ఆయన మొన్న వైజాగ్లో సింహాచలంలో గోడ కూలి చనిపోయిన జనాలకి గవర్నమెంట్ 25 lakhs ఇచ్చింది, నేనైతే ₹1 ఇచ్చేవాడిని, అప్పుడు గ్యాస్ లీక్ అయినప్పుడు వాళ్ళందరికీ ₹1 ఇచ్చాను, మళ్ళీ మన గవర్నమెంట్ వస్తే కనుక నేను అందరికీ మళ్ళీ ఇస్తాను అని చెప్తున్నారు. నిజంగా వాళ్ళ మీద ఆయనకి ప్రేమ ఉంటే ఆయన దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయండి? వేల కోట్లు ఉన్నాయి, లక్షల కోట్లు ఉన్నాయి. అదంతా ప్రజల సొమ్మే కదా. అప్పుడు రాష్ట్రాన్ని నాశనం చేశాడు 5 సంవత్సరాల్లోనూ. ఇప్పుడు అధికారంలో ఉంటేనే డబ్బులు ఇవ్వాలని రూల్ లేదు కదా. మీరు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే మీ ఓన్ డబ్బులు ఇవ్వచ్చు కదా. మీరు సీఎంగా ఉన్నప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరూ ఎంతమందికి ఎన్ని రకాలుగా సొంత డబ్బులు కష్టపడి సినిమాల్లో సంపాదించుకున్న సొమ్ముని ఎంతమందికి దారాదత్తం చేశారు. అలాగే మీకు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే మళ్ళీ నేను వచ్చినప్పుడు ఇక మీరు రారు. ఆ రాష్ట్రాన్ని ఇప్పటికే నాశనం చేసి పెట్టారు, ఇంకా మీరు వస్తారనేది మీ కళ. ఒక్క ఛాన్స్ అని ప్రజలందరినీ ఒక్కసారి ముంచేసేసారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ. ఇంకేం వస్తారు? ఏదో రాష్ట్రాన్ని నాశనం చేసి పెట్టారు, దాన్ని డెవలప్ చేయడానికి తప్పలపడుతున్నారు. అందువల్ల నీకు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉండి మీకు వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే కనుక మీరు చక్కగా మీ సొంత డబ్బులు ఉన్నాయి కదా, మిగిలిన బ్యాలెన్స్ ₹1 ఇవ్వండి. ఇస్తే అప్పుడు నమ్మకం కలుగుద్దాం ప్రజల్లోనూ. అప్పుడన్నా నెక్స్ట్ టైం ఎవరైనా ఒకళ్ళిద్దరన్నా ఓటేస్తారు. మన 11 సీట్లు ఎన్నో వచ్చినాయి కదా, ఈసారి అవి కూడా రావేమో. జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్తగా మాట్లాడటం, పద్ధతిగా ఉండటం. ఏంటంటే హిందూ సాంప్రదాయాన్ని గౌరవించడం నేర్చుకోండి. ముందు నేర్చుకుని ప్రజలతో ఎలా ఉండాలి, వాళ్ళకి ఏదో ఉచితాలు ఇచ్చాము, అవి చేస్తామంటే రాష్ట్రాన్ని నాశనం చేసేసి ఇప్పుడు ఇవాళ కాదండి, పిల్లలు టీచర్స్ అంతా ఉండాలి, డెవలప్మెంట్ ఉండాలి. విడిపోయినప్పుడు అంతా ఎట్లా ఉంది మన రాష్ట్రం, దాన్ని డెవలప్ చేయాలంటే మీలాంటి వాళ్ళు ఉన్నవాళ్ళు కొంత మనీ తీయండి. మీరు ప్యాలెస్లు కట్టుకుని అవి చేసుకుని ప్రజల సొమ్ముతో కొలగటం కాదు. మీరు కూడా ప్రజలకు ఎంతో కొంత చేయాలన్నప్పుడు అదంతా ప్రజల సొమ్మే కాబట్టి ప్రజలకు కొంత హెల్ప్ చేయటం నేర్చుకోండి.